జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సేనాతో సేనాని సభలో ప్రకటించిన త్రిశూల్ ప్రణాళికకు ఇప్పుడు ఆచరణ రూపం దక్కబోతుందని సమాచారం. పార్టీ భవిష్యత్ దిశను నిర్ణయించడంలో ముఖ్యంగా వచ్చే 10 ఏళ్లకు ఈ ప్రణాళిక కీలక పాత్ర పోషించనుందని పవన్ స్పష్టం చేశారు. యువతలో ప్రతిభావంతులైన వారిని పార్టీకి తీసుకువచ్చి వారిని సమర్థులైన నాయకులుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. తాజాగా ఈ త్రిశూల్ ప్రణాళికకు సంబంధించిన వ్యూహరచన మొదలైందని తెలుస్తోంది. 3 ప్రధాన దశల్లో పార్టీ కార్యకర్తలను సిద్ధం చేయాలని ఆలోచిస్తున్నారు. దీనికి అనుగుణంగా ఐఐటి మద్రాస్ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది లోపలే యువతను ఎంపిక చేసి వారికి సక్రమమైన శిక్షణ ఇచ్చి పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 3 దశల ప్రణాళిక: సైద్ధాంతిక నిబద్ధత, పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తారు. సేవాభావం, బాధ్యత, కట్టుబాటు వంటి విలువలను పెంపొందిస్తారు. ప్రజల్లో పనిచేసే ఉత్సాహం, స్ఫూర్తి కలిగించేలా శిక్షణ ఇస్తారు. నాయకత్వ లక్షణాలు: సిద్ధాంతాలపై అవగాహనతో పాటు నిర్ణయాత్మకత, జవాబుదారీతనం వంటి నాయకత్వ గుణాలను అభివృద్ధి చేస్తారు. పార్టీలో కీలక బాధ్యతలు: శిక్షణ పూర్తయ్యాక యువతను ప్రధాన కార్యదర్శులుగా నియమించే ఆలోచన ఉంది. అనంతరం వారికి ముఖ్యమైన పదవులు, బాధ్యతలు అప్పగిస్తారు. ఈ విధంగా త్రిశూల్ ప్రణాళిక ద్వారా బలమైన నాయకత్వాన్ని తయారు చేయాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఐఐటి మద్రాస్ నిపుణుల సూచనలతో రూపకల్పన జరుగుతుండగా ఈ ఏడాది చివరి నాటికి దీనికి పూర్తి ఆకారం రావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.